టైం తిరుపతి అలిపిరి దగ్గర విగ్రహం వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. ఈ వివాదంలో ఈ నెల 23న విచారణకొస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. అయితే అసలు వివాదం ఏంటి, ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు అన్న దానిపై టీవీ9కు వివరించారు భూమన. విగ్రహం విషయంలో వివాదం చేయలేదు, తప్పు చేశారని చెప్పా అంటున్నారు భూమన. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశాను. విష్ణుమూర్తికి మాత్రమే శంకు చక్రాలుంటాయని అంటున్నారు భూమన. ఆయన వ్యాఖ్యల పూర్తి సారాంశం మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. తిరుపతిలో విగ్రహం వివాదంగా మారిపోయింది. అలిపిరి రోడ్డు పక్కన ఉన్నటువంటి విగ్రహంపై భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయనపై కేసు కూడా నమోదు చేసిన పరిస్థితుల్లో భూమన కరుణాకర్ రెడ్డి చెప్పండి, మీకు ఇప్పటికే నోటీసులు అందుకున్నారు? మంగళవారం వస్తానని చెప్పారు, వాళ్ళు దానికి ఓకే అని చెప్పినారు. ఆ రోజున వాళ్ళు ఏమడుగుతారు ప్రశ్నలు, దానికి సమాధానం చెప్తాను. ఎందుకు ఈ విగ్రహం పట్ల మీరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెప్పేసి టీటీడీ భావిస్తారు? నేనే వివాదం చేశాను, వాళ్ళు తప్పు చేశారని చెప్పానంతే. నేనే వివాదం చేయలేదు. వివాదమని వాళ్ళు అంటున్నారు కానీ నేనెక్కడ వివాదం చేయలేదండి. నేను హిందువును, నా దేవుణ్ణి ఈ పాలక మండలి ఏమాత్రం కూడా గౌరవించకుండా ఆ రోడ్డు మూల మలమూత్రాదుల మధ్యన పాడవేసింది అన్నటువంటి బాధతో నేను హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి అన్న ఆవేదనను వ్యక్తపరచడం జరిగింది. దాన్ని మత విద్వేషాలని రెచ్చగొట్టడం అని ఏ రకంగా అంటారు, అలా అని అన్నారనేటువంటి సెక్షన్ మీరు పెట్టారంటే ఖచ్చితంగా వాళ్ళు హిందువులు కానటువంటి అన్య మతస్థులు అయ్యి ఉంటారు. దేవతామూర్తికి శంకు చక్రాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా విష్ణుమూర్తి అని మీరు చెప్తున్నారు. అయితే ఎవరైతే ఆ శిల్పి ఉన్నాడో ఆ శిల్పి కొడుకు మాత్రం మీడియా ముందుకు వచ్చి అది దాత ఇచ్చినటువంటి డిజైను కాబట్టి అది శనేశ్వరుడు, ఈ 12 అడుగుల విగ్రహము మహావిష్ణువు కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇది తమాషైన విషయం ఏంటంటే, ఎవరో పాపం దారిని పోయేవాడిని ఒకరిని తీసుకొని వచ్చి అతని చేత మాట్లాడించి మా తండ్రి చెక్కినాడు అని. శిల్ప శాస్త్రం ప్రకారం మీరు నేను వెంకటేశ్వర స్వామి విగ్రహం నాకు ఒకటి కావాలి, కాకపోతే ఆయనకు తిరునామాలు ఉండకూడదు, అడ్డనామాలు పెట్టాలి అని శిల్పిని అడిగితే శిల్పి అలా చెక్కటానికి లేదు. మన శిల్పశాస్త్రం ప్రకారం, మన ఆగమాల ప్రకారం భగవంతుని యొక్క స్వరూపం నిర్దిష్టంగా శిల్పశాస్త్రంలో ఉన్నది. ఆ పరిమిత పరిజ్ఞానం కూడా లేకుండా ఎవడో ఒక దాత అడిగినాడు. దాత ఎక్కడ అడుగుతాడండి, ఎక్కడ పెట్టాలనుకుంటారు అంటే ఆ దాత ఎవరో మన భగవంతుణ్ణి వెటకారంగా వికారంగా చూపించాలన్నటువంటి ప్రయత్నం అందులో దాగుంది అనేటువంటి అర్థం వస్తుందా లేదా? అది మరింత ప్రమాదం కదా హైందవ ధర్మానికి. అది కూడా పాలక మండలి సమావేశం ముందర అలాంటి మాటలు మాట్లాడిస్తారా? విగ్రహం పట్ల నిర్లక్ష్యంగా టీటీడీ వ్యవహరిస్తోంది. అది టీటీడీ స్థలంలోనే పడినటువంటి విష్ణుమూర్తి విగ్రహం అని చెప్పేసి మీరు ప్రశ్నిస్తారు. అయితే మీరంతా కేవలం టీటీడీని టార్గెట్ చేసి కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నాడు కాబట్టి కరుణాకర్ రెడ్డిని ప్రాసిక్యూట్ చేసైనా జైలుకు పంపించాలన్నది పాలక మండలి చెప్తుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇలాంటి కేసుల పట్ల మీరు సిద్ధంగా ఉన్నారా? హనుమంతుడి తోకకు నిప్పు అంటిస్తే లంక్ ఏమైందో తెలుసు కదా మీకు. నా మీద కేసులు పెడితే వీళ్ళు చేసేటువంటి అరాచకాలకు మొత్తాన్ని నేను కాల్చాల్సి వస్తుంది. అదే జరుగుతుంది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టీవీ తిరుపతి.